ఏ కళ్ళ ఎవరు సార్ ఇంత కర్రే ఉన్నావు? అద్దాలు తీసేయడం కనపడలేదు. ప్రొడ్యూసర్ రా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాడు నేనే కానీ అమ్మతోడు అయ్యేతోడు ఇంతకు నువ్వువాడు సార్. నేను పెద్ద డైరెక్టర్ సార్. పెద్ద డైరెక్టర్ ఇంతమందికి ఏం చేసినావు? నా పిల్లని తల్లిని చేసిన. సూపర్. ఏం చేసినావు? నా పిల్లని తల్లిని చేసిన. అదేంటిరా? ఆ సినిమా పేరు సార్. సినిమా పేరా? మనంతా స్క్రాచ్ ఉంటాయి. ఉంటది ఇంతకు నీ పేరేంటి? ఈవీవి వినాయక పూరి జగన్నాథ రాఘవేంద్ర మౌడీశ్వర మారుతి. అరే వాళ్ళ పేరు ఎందుకు పెట్టుకున్నారా నువ్వు? నేను పెట్టుకోలే, వాళ్ళే నా పేరు నరికేసుకొని పెట్టేసుకున్నారు. అందుకే పెద్ద డైరెక్టర్ చెప్పారు సార్. సరే ఇంతమందికి ఏమైనా సినిమాలు చేసినా ఏమైందిరా? రీసెంట్ గా 5 సినిమాలు తీసిన. 5 సినిమాలా? నీ ఫస్ట్ సినిమా పేరు చెప్పు. నా ఫస్ట్ సినిమా పేరు సూత్య ఘోరం. చూస్తే ఘోరమా? ఎవరిదిలే, నేను నా పిల్లని చూసిన. అంత ఘోరంగా ఉంటుందా? అది దారుణం. నీకంటే దారుణంగా ఉంటుంది సార్ అది. ఓకేరా. నీ రెండో సినిమా పేరేంది? నా రెండో సినిమా కొంచెం నియాన్ ఉంటుంది సార్. ఏంటిది అది? సినిమా పేరు అంతా చీకటి కర్రగా ఉంటుంది సినిమా. అంతా చీకటా? అందుకే చీకటి అయిపోయింది సార్. ఓహో, అంతా చీకటి అయిపోయింది. అవును. నీ మూడో సినిమా పేరు చెప్పు. పాయింట్ ఇప్పు. అదే పాయింట్ ఇప్పు సార్. ఏం మాట్లాడుతున్నావు? అంతమంది కూడా పాయింట్ ఇప్పు సార్. పిక్చర్ పంపించాను అంత పెద్ద మంది. సినిమా పేరు పాయింట్ ఇప్పు. మా సినిమా పేరు పాయింట్ ఇప్ప. ఇంకోసారి తిప్పేద్దాం అనుకున్నా. సరే నీ నాలుగో సినిమా పేరు ఏం చెప్పు. ఇప్పింది సార్ దొరుక్కో. ఏందిరా? ఇప్పింది సార్ దొరుక్కో. అదేంటి అంటే పాయింట్ ఇప్పు అన్నది పార్ట్ 1, ఇప్పింది సార్ దొరుకు అన్నది పార్ట్ 2. ఐదో సినిమా పేరు చెప్పు. నా ఐదో సినిమా మామూలు ఉండదు సార్ అది. చెప్పు. సినిమా పేరు అబ్బబ్బా ఆగలేను. అబ్బబ్బా ఆగలేను. ఆ సినిమా చూసి ఎవరు ఆగాడా? అస్సలా. సరే స్టోరీ చెప్పు. నవ్వకరా బాబు, స్టోరీ చెప్పు. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన స్టోరీ ఉంది సార్. చెప్పు. సినిమా పేరు చెప్పు తీసిన కొడతా చెంచాను కొడక. అరే సినిమా పేరు చెప్పినా నన్ను తిట్టినావా? అమ్మతోడు సినిమా పేరు. సరే చెప్పు సార్. జిప్ ఓపెన్ చేస్తే అరే నువ్వెన్నావు అదరాబాయ్. అరే ఆ జిప్ కాదు సార్, మరి జిప్ అంటే జిప్ జిప్ ఎలివేషన్ అంటే ఎలివేషన్ సార్. ఓకే. ఓపెన్ చేస్తే పేడ పడుతుంది సార్. పేడనా? గేదె పేడెత్తది. అందులోకెళ్ళి ఈ త్రిషా కిరణాలు వచ్చిందిరా. ఫేవరెట్ హీరోయిన్ సార్. ఒరే నువ్వు స్టోరీ చెప్పిందంట కానీ ఏదైనా ఓపెన్ చేస్తే స్పెషల్ థ్యాంక్స్ పెద్దపాడు మల్లమ్మ. పెద్దపాడు మల్లమ్మ ఆమె వారు మా అమ్మమ్మ. ఆమె ఎందుకు వచ్చింది? మొన్నే చచ్చిపోయింది. హ్యాపీ ఫీల్ అవుతుంది సమాధిలో. సార్ మన సినిమా షూటింగ్ 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాల బడ్జెట్ 300 కోట్లు. 300 కోట్ల? అవును సార్. ఒరే బాహుబలి కూడా ఎంత పెట్టలేరా? ఒరే నవ్వక నేను స్టోరీ ఎప్పుడు సార్. మన సినిమా ఎంత అనుకుంటున్నావు? ఎంత 3 గంటలు ఉంటుంది. ఎవరు అంతే ఉంటుంది. మరి మన సినిమా అర్ధగంట ఉంటుంది. అర్ధగంటనా? అవును సార్. ఈ అర్ధగంట సినిమాలో ఒక ట్విస్ట్ సార్. ఏంటి అది? ఈ అర్ధగంట సినిమాలో 3 ఇంటర్వెల్ సార్. ఒరే తీసే 3 గంటల సినిమాలో ఒకటే ఇంటర్వెల్ ఉంటుంది. నువ్వు తీసే అర్ధగంట సినిమాలో 3 ఇంటర్వెల్ ఏందిరా? క్లైమాక్స్ లో 11 డైలాగ్ ఉంటుంది సార్. ఏం చెప్పు. మన హీరో విలన్ గొంతు పైన కాలు పెట్టి నువ్వు కూడా చెప్పు డైలాగ్. ఓకే. నాకు రాదు 3, నాకు రాదు 3, నా లవర్ కుంది శివుడు, నా లవర్ కుంది శివుడు, నాటి పెట్టుబడి చెడుగుడు. హైలైట్ డైలాగ్ సార్. రే 3 శివుడు ఏంద్రా? నువ్వు డైరెక్టరా ఇంకేదన్నా? ఇంకా వెళ్ళిపో. ఇంకో సినిమా తింటావా? ఏంది సినిమా పేరు? చీర చింపుతా నరుకుతూ ఉరుకుతా. ఏంది? చీర చింపుతా నరుకుతూ ఉరుకుతా. నేను నరికేస్తారా ఇంటికి? ఏదన్నా డైరెక్టర్ అంటే ఏదైనా మంచి మంచి స్టోరీ చెప్పాలి. వాడేందో అది చెప్తాడు. అది అంతే కాదు. మంచి లివింగ్ రైటర్ అంటే తెలుసు. పాటలు రాస్తారు. పాటలు అట్లా ఉండే రాని ప్లీజ్ సార్. ఏందిరా మళ్ళీ వచ్చినావు? నేను పాటలు రాస్తా. పాటలు రాస్తావా? పాటలు రాస్తా సార్. ఇంతమంది ఏం రాసినావు? అరే మొన్న ఒక సినిమా పాటలు రాసాను సార్. ఏం సినిమా? సినిమా పేరు అత్తాకోడలు. సినిమా పేరు అత్తాకోడలు. ఆ సినిమాలో అత్త చచ్చిపోతుందని చెప్పి కోడలు పాట పడుతుంది. అత్త చచ్చిపోతుంది. అత్త చచ్చిపోతుంది. ఓకే. ఎమోషనల్ అనుకుంటా. ఎమోషన్ సార్. సరే పాడు. కోడలు పాట పడుతుంది అత్త కోసం. ఓకే. చిన్నత్త పాయ్ పాయ్, పెద్దత్త పాయ్ పాయ్, మా అత్త మాత్రం పోకపాయ్. చిన్నత్త పాయ్ పాయ్, పెద్దత్త పాయ్ పాయ్, మా అత్త మాత్రం పోకపాయ్. అంతే పాట. అరే విన్ సార్. చిన్నత్త పాయ్ పాయ్, పెద్దత్త పాయ్ పాయ్, మా అత్త మాత్రం పోకపాయ్. నువ్వు నోరు ముయ్, నువ్వు షారు పోయి, మేనెళ్ళ ఎండబాయ్. ఓకే. ఆగస్ట్ లో వానబాయ్, అప్పుడు కూడా పోగపాయ్. పోతా పోతా అంటా అంది మంచం ఎక్కి కూర్చుంది చిన్నత్త పాయ్ పాయ్. దరిద్రుడు అత్తనంటే పాట రాసినవేంద్రా నువ్వు? అరే నువ్వు మంచిగా కాదు వారు. నీకు నచ్చలేదా సార్? ఏది నచ్చేది సార్? ఈరోజు నాకు పాట వచ్చేది సార్. ఏం పాట? సినిమా పేరు తడిగనక. సినిమా పేరు తడిగనక? అవును సార్. అక్కడ ఒక పాట వచ్చింది సార్. మొత్తం జుట్టు పీక్కుంటాడు అటు పాట. అందుకే సగం పోయినట్టుంది నాగా. అది పాడు.
ఏంద్రా ఇది కాంటారు. కాంతారు ఎందుకు వచ్చింది? ఏ వస్తుంది అప్పుడప్పుడు. సరే. నాకు జర దమా ఖరాబ్ అయింది. ఆ. తడికా 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 ఓ తడికా నా అందమైన తడిక దయలేదా కాస్తైనా ఈ పేద తడిక పైన. అరే ఆపండి, ఆపండి. అరే దీని ఒరిజినల్ సాంగ్ ఏందో తెలుసా? అనిత ఓ అనిత నా అందమైన అనిత దయలే. అరే నువ్వు అనితని తీసి వచ్చి ఫస్ట్ నా తడికొచ్చింది, అన్నకెళ్ళి అనిత వచ్చింది. ఇదే అమ్మదోడు నీ పిల్ల మీద ఒట్టు. అరే నా పిల్ల ముందుకు వచ్చి మొదలు ఫస్ట్ బాగుంటా సార్. అరే నీ దండం పెడతా. ఇప్పటికిప్పుడు నీ మీద కూడా పాట రాస్తా నేను. నా మీద నీ ముఖం చూసి ఇప్పటికిప్పుడు రాస్తా నేను. రాయ్ రమ్మండి రాయ్. ఇట్లా చూపి అబ్బో దారుణం మీద చేస్తారు. నీ పిల్ల అంటే కాపురం చెప్తుంది, నాకు అర్థం కాదు. నా పిల్ల ముందుకు వచ్చిన మధ్యలో నువ్వు పాట రాయి. పాట రాసిన నీ మీద పాడు. నీ ఫేస్ చూసి సూవర్కే 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 నీకు తిన్నా దొరుకుతలేదురా బోసిడికే 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 నీ పువ్వులు తదర గాలికే. సూవర్కే 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 నీకు తిన్నా దొరుకుతలేదురా బోసిడికే 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 నీ పువ్వులు తదర గాలికే. నగరాలు వేస్తావా నగరాలు తీస్తా తొడకలన్నీ తీసి తోటాలు కడతా పటకాలతోటి పళ్ళు వీగుతా కటింగ్ బ్లేడ్ తో కళ్ళల్లో కొడతా. నీ కమిటీ గుద్దే పిల్ల కూడా తింటే నేను మాట తెలుసును. బాగుంటా సార్ మీ పిల్ల. అరే నా పిల్లతో నీకే సంబంధం ఇంకా లోను ఫస్ట్. అరే పోరా బాబుని దండం పెడతా. నువ్వు పాట పాడమంటావా? వద్దురా నాయన నీ మీద పడతా. ఏంటి నీ పిల్లం ఎవ్వంతోనో లేచిపోతా నీ బస్తరుగా చెప్పు ఏదా. నీ పిల్లం ఎవ్వంతోనో లేచిపోతా నీ బస్తరుగా. నువ్వు ఇంట్లో లేనప్పుడు ఎవడెవడో వస్తుండు, నువ్వు ఇంట్లో లేనప్పుడు ఎవడెవడో వస్తుండు. నీ పిల్లం ఎవ్వంతోనో లేచిపోతా నీ బస్తరు. నా పిల్ల పోతే మీరు కొట్టలేదు. మంచిది పోరా దయాగా ఉదయం సార్ నీ పిల్లం మీద. అరే ఓపెన్ హార్టెడ్. ఒరే నీ దండం పెడతాను నాయన, నాకు సత్యరేటట్టు ఉంది ఇప్పటికి. టాలెంట్ ఎంకరేజ్ చేస్తలేవు నువ్వు. ఏంటా టాలెంట్? నా పిల్లని పట్టుకోని చూసుకుంటా చూసుకో నీ పిల్లల్ని. సరే సరే మనకి పాట